Hi, welcome to Parnika Maths. AP 10th class Maths ma second chapter polynomials discuss చేస్తున్నాం కదా. Exercise 2.2 లో first problem కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. Find a quadratic polynomial each with the given numbers as a sum and the product of zeros respectively. ఇది వచ్చి sum of the zeros అంట, ఇది product of zeros అంట. అలాంటప్పుడు క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోమన్నారు. ఏం చేద్దాం, దాంట్లో ఫస్ట్ వన్ 1/4 -1 ఇచ్చారు. గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇస్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈక్వల్స్ టు 1/4. ఓకేనమ్మా, ఇక్కడ ఫస్ట్ లెట్ ఆల్ఫా కమా బీటా be the zeros. Sum of the zeros ఎంత ఇచ్చారు? 1/4. Product of zeros is equals to alpha into beta that equals to -1. Therefore, quadratic polynomial p of x అనుకుంటున్నా. p of x equals to sum of the zeros product of zeros ఇస్తే quadratic polynomial ఈక్వేషన్ ఏంటిమా? లాస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదా. p of x equals to k into x square minus of alpha plus beta into x plus alpha into beta. ఓకేనా? మా ఫార్ములా గుర్తుందా? మర్చిపోద్దండి. k into x square minus of alpha plus beta into x plus alpha into beta. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. k into x square minus of alpha plus beta వాల్యూ ఎంత? 1/4 x plus alpha into beta -1. ఇక్కడ 4 డినామినేటర్లో ఉంది కదా, సో 4ని ఎల్సిఎంగా తీసుకోండి. ఏమవుతుంది అప్పుడు? 4x square. ఇక్కడ ఏం లేదంటే జస్ట్ 4తో మల్టిప్లై అవుతుంది అంతేమా. ఇక్కడ 4 డినామినేటర్లో ఉంది కదా, -1 into x minus x minus 4 1s 4. లెట్ k ఈక్వల్స్ టు 4 అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? 4 4 క్యాన్సిల్ అయిపోతుందా? దేర్ఫోర్ క్వాడ్రాటిక్ పోలినోమియల్ p of x ఈక్వల్స్ టు 4x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఏదైతే డినామినేటర్లో ఉందో దాన్నే k వాల్యూగా తీసుకుంటామా. లెట్ k ఈక్వల్స్ టు 4 అనుకున్నామంటే అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ రాయమంటారా? దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 into 4x square minus x minus 4 divided by 4. ఈ 4 క్యాన్సిల్ అయిపోయి క్వాడ్రాటిక్ పోలినోమియల్ వచ్చేస్తుంది. k ఈక్వల్స్ టు 4 అని ఎలా తీసుకున్నాము? మళ్ళీ చెప్తున్నాను, డినామినేటర్లో ఏ వాల్యూ ఉంటే అదే k వాల్యూగా తీసుకుంటాం. అర్థమైందా? మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. అయితే క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? √2, 1/3. ఈ సమ్ ఆఫ్ ద జీరోస్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. లెట్ ఆల్ఫా కమా బీటా be the zeros of the required polynomial. నాకు ఆ పాలినోమియల్ తెలియదు కాబట్టి లేదంటే ఇక్కడ దాకా అప్పండి. లెట్ ఆల్ఫా అండ్ బీటా బి ద జీరోస్ ఆఫ్ ద రిక్వైర్డ్ పాలినోమియల్. నేను కనుక్కోబోయే పాలినోమియల్కి ఆల్ఫా బీటా అనేవి జీరోస్ అనుకుంటే గివెన్ సమ్ ఆఫ్ ద జీరోస్ is equals to alpha plus beta that equals to ఏమి ఇచ్చారు? మా ఫస్ట్ వాల్యూ √2. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ is equals to alpha into beta that equals to 1/3. చూడండి, మా క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు as the sum and product of zeros respectively. అంటే ఫస్ట్ ది సమ్ ఆఫ్ జీరోస్, సెకండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అని. ఓకేనా? రివర్స్లో తీసుకోకూడదు. therefore quadratic polynomial p of x equals to ఏమవుతుంది? k into x square minus of alpha plus beta into x plus alpha into beta that equals to k into x square minus alpha plus beta వాల్యూ ఎంత? √2x plus alpha into beta 1/3. సో ఏం చేస్తారు? 3ని ఎల్సిఎంగా తీసుకోండి. 3x square minus 3√2 x plus 1 for k equals to 3. k వాల్యూ 3 పెడితే ఏమవుతుంది? దట్ ఈక్వల్స్ టు 3 into 3x square minus 3√2x
plus 1 by 3. 3 cancel. Therefore, required quadratic polynomial is p of x equals to 3x square minus 3 root 2 into x plus 1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. డినామినేటర్లో ఏది ఉంటే అదే కే వాల్యూగా తీసుకోండి. అర్థమైందా? చాలా సింపుల్ కదా. ఇది సమ్ ఆఫ్ జీరోస్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మా. ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? చూడండి మా, ఇక్కడ స్టెప్స్ రాయట్లేదు, 2 దాంట్లోకి స్టెప్స్ రాశాను కదా. మీరు ప్రతి ప్రాబ్లంకి ఇలాగే స్టెప్స్ రాయాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా చేసేస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చారు? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఎంత? 0. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? √5. అంటే క్వాడ్రాటిక్ పోలినోమియల్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. దట్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే √5. సో ఇది ఎలాగో 0 అయిపోయింది కదా. దట్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. అవునా? ఏం చేయాలి? డినామినేటర్లో ఏం లేనప్పుడు లెట్ కే ఈక్వల్స్ టు 1గా తీసుకుంటామా. డినామినేటర్లో ఏం లేకపోతే కే వాల్యూ 1 అవుతుంది. అప్పుడు దేర్ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇది 1 అయితే ఏమైంది ఇప్పుడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. కానీ స్టెప్స్ అన్ని రాయండి మా. నేను ఇక్కడ డైరెక్ట్గా సాల్వ్ చేశాను కదా, స్టెప్స్ మీరు రాస్తారు కదా. నెక్స్ట్ 4th వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు? 1, 1. అవునా? అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 1. అంటే పాలినోమియల్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇదేమవుతుంది? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే ప్లస్ 1. ఇలా డినామినేటర్లో ఏం లేకపోతే లెట్ కే ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏమవుతుంది? దేర్ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దామా? వన్ క్వశ్చన్ చూడండి, మేము ఇచ్చారు -1/4, 1/4. అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -1/4, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 1/4. Therefore, the quadratic polynomial p of x equals to ఏమవుతుంది? k into x square minus of alpha plus beta into x plus alpha into beta. So, k into x square minus of alpha plus beta, మళ్ళీ మైనస్ ఉందమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/4. అర్థమైందా? ఈ మైనస్ మల్టిప్లై అవుతుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? 4 ఎల్సిఎంగా తీసుకోండి. ఏమవుతుంది? 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ రెండింటికి 4 ఉంది, సో ఇది మాత్రం 4తో మల్టిప్లై అవుతుంది. ఎల్సిఎం తీసుకోవడం తెలుసు కదా. ఇక్కడ మళ్ళీ ఏంటి? లెట్ k ఈక్వల్స్ టు 4. 4 తీసుకుంటే ఏమవుతుంది? 4 ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4. 4 cancel. Therefore, the required polynomial p of x equals to 4x square plus x plus 1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. మరి దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లమ్ 6th వన్, 4, 1. ఏంటి? మీకు తెలిసింది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 4, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 1. సో polynomial p of x equals to x square k into x square minus of alpha plus beta into x plus alpha into beta. So, ఏమవుతుంది ఇది? k into x square minus of alpha plus beta 4x plus alpha into beta 1. For లేదా let k equals to 1 తీసుకుందాం. డినామినేటర్ ఏం లేకపోతే k వాల్యూ 1 అయిపోతుంది. Therefore, p of x equals to ఏమవుతుంది మా? x square minus 4x plus 1.
అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా ప్రాబ్లమ్స్ అయిపోయాయి కదా. ఈ ప్రాబ్లమే కాదు, పాలినామియల్స్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు ఉండేది 2 ఎక్సర్సైజెస్, 2 ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయాయి. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.